హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దశాబ్దాల పాటు తానే ముస్లింల ఖలీఫా అన్న భావనతో ఇస్లామిక్ ప్రపంచంపై ఆధిపత్యం చూపించాలనుకున్న సౌదీ అరేబియా ఇప్పుడు ఒక్కసారిగా తన పాత మార్గాన్ని వదిలి కొత్త దారిలో నడుస్తోంది. ఒకప్పుడు పాకిస్తాన్ లాంటి బలహీన దేశాన్ని కవచంగా చేసుకుని భారతదేశాన్ని ఒత్తిడిలో పెట్టాలని చేసిన ప్రయత్నాలు ఇప్పుడు బిడిసికొట్టాయి. కారణం ఏమిటంటే చమురు మీద ఆధారపడిన ఆర్థిక వ్యవస్థకు తలెత్తిన తీవ్రమైన సమస్యలు, మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ ప్రభావం పెరగడం, ప్రపంచ శక్తుల ఆటలో కొత్త సమీకరణాలు రూపుదిద్దుకోవడం, ఇవన్నీ కలిసి సౌదీని తన పాత కలల నుంచి వాస్తవానికి లాగేశాయి. కానీ ఇక్కడే అసలు సందేహం మొదలైంది. ఈ మార్పు సౌదీ అరేబియా నిజంగా శాశ్వతంగా ఉంటుందా, లేక పరిస్థితులు మారగానే సౌదీ మళ్ళీ తన పాత బాటలోకే వెళ్లిపోతుందా? ఇదే ఇప్పుడు చర్చనీయాంశం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేయండి. కొన్ని సంవత్సరాల క్రితం వరకు సౌదీ అరేబియా తనను ముస్లిం ప్రపంచానికి తలమానికమని చూపించుకోవడానికి అన్ని ఇస్లామిక్ దేశాలను ఒకే గొడుగు కిందకి తీసుకువచ్చి నాటో తరహా సైనిక రాజకీయ సంస్థను ఏర్పరచాలనే భారీ ప్రణాళికలు చేసింది. ఈ ప్రయత్నంలో కేవలం నాయకత్వం సాధించడమే కాదు, భారతదేశం లాంటి ఎదుగుతున్న శక్తిని అడ్డుకోవటం ఒక హిడెన్ ఎజెండాగా పెట్టుకుంది. తన ఉనికి కోసం ఎప్పుడూ ఇతరుల సాయంపై ఆధారపడే పాకిస్తాన్ ఈ ఆటలో సౌదీకి సరైన పావుగా మారింది. కాశ్మీర్ సమస్యను పదే పదే దీస్తూ భారత్ ను ఒక కామన్ ఎనిమీగా చూపిస్తూ వచ్చింది. కానీ చదరంగంలో పావులకే కాకుండా గేమ్ మొత్తం ఎక్కడికి తిరుగుతుందో అర్థం చేసుకున్న వాడే ఎప్పుడు ఆటలో గెలుస్తాడు. అదే భారత్. నేడు భారత్ కేవలం ఒక పెద్ద మార్కెట్ మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వేగంగా ఎదుగుతున్న శక్తి. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో పవర్ బ్యాలెన్స్ కి కీ ప్లేయర్. అమెరికా, రష్యా, యూరప్, ఏషియాలోని అతి పెద్ద దేశాలు అన్ని భారత్ సహకారం కోసం పోటీ పడుతున్నాయి. ఇలాంటి సమయంలో భారత్ ను తక్కువ చేసి చూడడం లేదా దూరం పెట్టడం సౌదీకి చాలా పెద్ద సమస్యనే చెప్పాలి. అందుకే గతంలో పాకిస్తాన్ వెనక నుండి భారత్ పై ఆడిన వ్యూహాలు సౌదీకి ఇప్పుడు బూమరాంగ్ లా తాకి తన ఫారెన్ పాలసీని పూర్తిగా రీథింక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సౌదీ అరేబియా పాకిస్తాన్ కల్పించిన అబద్ధపు కలల్లో చిక్కుకుని భారతదేశాన్ని ఒక శత్రువుగా చూపించే ప్రయత్నం చేసిన క్షణం నుంచే దాని ఆశయాలు పతనం కావడం మొదలైంది. ఎందుకంటే ముస్లింలను ఒకే గొడుగు కింద ఏకం చేసి ముస్లిం నాటో నిర్మిస్తానన్న ఆలోచన వాస్తవానికి కాగితం మీదే నిలిచిపోయింది. ఇరాన్ తో సుదీర్ఘమైన శత్రుత్వం, టర్కీ తనను తాను ప్రత్యామ్నాయ నాయకుడిగా నిరూపించుకోవాలనుకున్న పట్టుదల, ఖతార్, మలేషియా వంటి దేశాల నిరాకరణ సౌదీ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేశాయి. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ తో అతిగా కలిసిపోవడం కూడా సౌదీ ప్రతిష్టకి భంగం వాటిల్లుతుందనే ఒక ఆలోచనలో అయితే పడింది. ఎందుకంటే పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఒంటరైపోయి ఆర్థికంగా దివాలా దిశగా వెళ్తూ టెర్రరిజానికి కేంద్రంగా మారిపోయింది. కాబట్టి ఇలాంటప్పుడు భారత్ ను శత్రువుగా చూపించడం అనేది సౌదీకి వ్యూహాత్మకంగా కలిసిరాని అంశం. ఎందుకంటే భారత్ ఇప్పుడు వేగంగా ఎదుగుతున్న ఆర్థిక శక్తి మాత్రమే కాదు, ప్రపంచ శక్తి సమతుల్యాన్ని ప్రభావితం చేసే కీలక దేశంగా ఈ రోజు ఇండియా మారింది. అందువల్ల ఈ వాస్తవాన్ని గుర్తించిన సౌదీ భారత్ తో దూరం పెంచుకోవడం నష్టం తప్ప లాభం లేదని అర్థం చేసుకుని తన పాలసీని మార్చక తప్పలేదు. అయితే ఈ డ్రామాటిక్ షిఫ్ట్ సౌదీ ఓన్ క్యాలిక్యులేషన్ ఫలితమా, లేక యుఎస్, చైనా వంటి గ్లోబల్ సూపర్ పవర్స్ నుంచి వచ్చిన ప్రెజర్ ఫలితమా అన్నది మాత్రం ఇంకా అన్సాల్వ్డ్ క్వశ్చన్ గానే మిగిలిపోయింది. గత దశాబ్దంలో భారతదేశం మరియు సౌదీ అరేబియా మధ్య సంబంధాలు గణనీయంగా పెరిగాయి. గతంలో ఈ సంబంధాలు ప్రధానంగా చమురు దిగుమతులు మరియు భారతీయ ప్రవాసాలకు పరిమితం అయిపోయాయి. కానీ ఇప్పుడు అవి ఇంధన భద్రత, పెట్టుబడులు, రక్షణ సహకారం, సాంకేతిక భాగస్వామ్యం, అంతరిక్ష సహకారం మరియు ప్రపంచంలో 3వ అతిపెద్ద ఇంధన వినియోగదారు దేశమైన ఇండియా కేవలం ఇప్పుడు ఎనర్జీ కన్స్యూమర్ మాత్రమే కాదు, అది గ్లోబల్ పవర్ హౌస్ గా ఎదిగిందనే రియలైజేషన్ ఇండియా యొక్క టెక్నాలజీ, ఫార్మా ఇండస్ట్రీ, భారీ వర్క్ ఫోర్స్ మరియు గల్ఫ్ లో ఉన్న లక్షలాది మంది భారతీయులు ఇవన్నీ కలిసి భారతదేశాన్ని సౌదీ అరేబియాకు ఒక పొలిటికల్ మరియు ఎకనామిక్ రీప్లేస్మెంట్ కరెన్సీగా మార్చాయి. పాకిస్తాన్ పై దశాబ్దాలుగా పెట్టుబడి పెట్టిన సౌదీ అరేబియా ఆ దేశం ఆర్థికంగా మరియు రాజకీయంగా కొలాప్స్ అయిపోయి తమకు ఒక లయబిలిటీగా మారడాన్ని గమనించింది. మరోవైపు ప్రపంచంలో అతి త్వరగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్న ఇండియాను అండర్ ఎస్టిమేట్ చేయటం మాసివ్ లాస్ అని గుర్తించింది సౌదీ. దీని పర్యవసనంగా సౌదీ
విజన్ 2030 కింద తమ ఆర్థిక వ్యవస్థను డైవర్సిఫై చేయడంలో ఇండియాను కీ పార్ట్నర్ గా చేసుకోవడానికి మొగ్గు చూపక తప్పని పరిస్థితి. ప్రాంతీయ రాజకీయాల్లో సౌదీ ఏకాకిగా మిగిలిపోయిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో దోహా, ఖతార్ వంటి సమావేశాల్లో భారతదేశానికి వ్యతిరేకంగా ముస్లిం యూనిటీ కోసం సౌదీ చేసిన ప్రయత్నాలు కంప్లీట్ గా ఫెయిల్ అయ్యాయి. ఒకప్పుడు సౌదీకి అన్వేవరింగ్ సపోర్ట్ ఇచ్చిన 18 ముస్లిం దేశాలు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాయి. జియో పొలిటికల్ చెస్ బోర్డ్ లో ఇండియా విషయంలో సౌదీని ఎవరు ఫాలో చేయకపోవడం మాసివ్ స్ట్రాటజిక్ షిఫ్ట్ ను సూచిస్తుంది. రాజకీయాల్లో శాశ్వత స్నేహితులు లేదా శాశ్వత శత్రువులు అనేది ఉండదు. కేవలం వారి యొక్క ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని అంటారు. ఈ సూత్రం సౌదీ అరేబియా కూడా వర్తిస్తుంది. భారతదేశంతో సంబంధాలను కడగట్టుకోవాలని తలపడితే తన ఆర్థిక వ్యవస్థ, ఇంధన ఎగుమతులు, పెట్టుబడుల ప్రణాళికలు అన్ని పెద్ద ముప్పులో పడతాయని తెలుసుకున్న వెంటనే తన వైఖరిని మార్చుకుంటూ వస్తుంది సౌదీ అరేబియా. భారత్ తో సహకార భాషలో మాట్లాడడం ప్రారంభించింది. ఫ్రెండ్లీ నేచర్ ని చూపిస్తుంది. ప్రధాని మోడీకి ఫోన్ చేసి సహాయం కోరడం మొదలు పెడుతుంది. ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రధాని మోడీ మధ్య అర్ధరాత్రి ఫోన్ కాల్ చారిత్రాత్మక దశకు ఇప్పుడు తీసుకెళ్లింది. ఫోన్ లో ప్రిన్స్ స్పష్టం చేసింది ఏంటంటే, భారతదేశం గురించి మాకు ఎలాంటి అపార్థాలు లేవు. ముస్లింల ఐక్యత కోసం ఏర్పాట్లలో భారతదేశం ఎలాంటి భాగం కాదు. ఏవైనా ఎజెండాలు జరిగితే సౌదీ స్వయంగా వాటినే నిర్వర్తిస్తుంది అని చెప్పడం అయితే జరిగింది. ఈ మాటలు భారతదేశం దౌత్య సామర్థ్యాన్ని, మన దేశ ప్రధాని మోడీ గారి వ్యక్తిగత ఆకర్షణను మరియు వారి యొక్క బలాన్ని, విశ్వాసాన్ని అంతర్జాతీయ స్థాయిలో చూపుతున్నాయి. గత దశాబ్దంలో భారతదేశ ప్రతిష్టను అంతర్జాతీయ వేదికపై పెంచిన విధానం ఇప్పుడు ఫలితాలను ఇవ్వడంతో అమెరికా, రష్యా, యూరోప్, గల్ఫ్, ఆఫ్రికా అన్ని భారత్ ను ఒక పవర్ బ్యాలెన్స్ కంట్రీగా చూస్తున్నాయి. ప్రిన్స్ సల్మాన్ స్వయంగా ఫోన్ చేసి భారతదేశంపై ఎలాంటి అపార్థాలు లేవని హామీ ఇవ్వటం రాజకీయంగా సౌదీ ప్రపంచానికి కూడా ఒక లెసన్ గా మారుతోంది. తన గర్వాన్ని చాటుకుంటూనే భారతదేశాన్ని వెన్నుపోటు పొడిచడం సౌదీ అరేబియా చేసిన అతి పెద్ద తప్పుగా కూడా మారింది. అసలు సౌదీ అరేబియా ఎలా దారికొచ్చింది? తన గర్వాన్ని చాటుకుంటూనే భారతదేశాన్ని వెన్నుపోటు పొడవటం సౌదీ అరేబియా చేసిన అతి పెద్ద తప్పుగా మారింది. ఇప్పుడు భారతదేశం సౌదీ అరేబియాపై ఎంత విధ్వంసం సృష్టించిందంటే అది ఇప్పటి వరకు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా ఉంది. పరిస్థితి ఎంత స్థాయికి చేరుకుందంటే సౌదీ అరేబియా తన ముడి చమురు లేదా పెట్రోలియం ను తక్కువ ధరలకు విక్రయించాల్సుకుని వచ్చే పరిస్థితి తీసుకొచ్చింది. అంతేకాకుండా సౌదీ అరేబియా 350 అరేబియన్ నౌకల్లోని మొత్తం చమురును భారతదేశం ఇంటి ముంగట వదిలి వెళ్ళవలసి వచ్చిన పరిస్థితికి వచ్చింది. అయినప్పటికీ సౌదీ అరేబియా భారతదేశంలోకి ప్రవేశించడానికి నిరాకరించబడింది. చమురుతో నిండిన సౌదీ అరేబియా నౌకలు భారత తీరంలోని భారత ఓడరేవుల వెలుపల నిలిచి ఉన్నాయి. కానీ భారత సైన్యం లేదా భారత వ్యాపారులు దానిని అంగీకరించడానికి ఎటువంటి సన్నాహాలు చేయట్లేదు. మరియు ముఖ్యంగా భారతదేశం విధించిన నిషేధం దానిని ఓడరేవులు కూడా ప్రవేశించకుండా నిరోధిస్తున్నారు. సుమారు 4-5 రోజులు ఆలస్యం అయినప్పటికీ భారతదేశం తనకు కొంత వెసులుబాటు కల్పిస్తుందని తన చమురును తన ఓడరేవులకు అనుమతించే ఆశతో సౌదీ అరేబియా పట్టుబడుతుంది. కానీ ఏం జరిగిందో భారతదేశం ఇప్పటికే స్పష్టంగా చెప్పినట్లే చెప్పింది. ఒక్క బ్యారెల్ సౌదీ అరేబియా చమురు కూడా ఇండియాలోకి ఎంటర్ అవడానికి వీలు లేకుండా చేసింది భారత్. చివరకు సౌదీ అరేబియా తన అతిపెద్ద అడుగు వేయవలసి వచ్చింది. ముడి చమురును సగం ధరకు కూడా భారతదేశానికి సరఫరా చేయడానికి సిద్ధమైపోయింది. అయితే ఇండియా చమురును అంగీకరించడానికి నిరాకరిస్తూ వస్తుంది. సౌదీ అరేబియా తిరిగి ఇవ్వమని కోరింది. కానీ ఇప్పుడు అరేబియా చాలా కాలం తర్వాత ఏ దేశము తీసుకోవలసిన చర్య తీసుకోవాల్సి వచ్చింది. సౌదీ అరేబియా ఇప్పుడు తన 350 నౌకలపై లోడ్ చేయబడిన మిలియన్ బ్యారెల చమురును పూర్తిగా సముద్రంలోకి వదిలేయవలసి వస్తుంది. మరోవైపు భారతదేశం ఇప్పుడు సౌదీ అరేబియాను ఐక్యరాజ్య సమితిలో క్లిష్ట స్థితిలో ఉంచింది. పరిస్థితి ఎంత స్థాయికి చేరుకుందంటే సౌదీ అరేబియాకు వేరే ఆప్షన్సే లేవు. సౌదీ అరేబియా చమురుకు సంబంధించి ముఖ్యమైన వార్తలు వెలువడుతున్నాయి. చమురు సమస్య ఇప్పుడు ప్రపంచవ్యాప్త సమస్యగా మారుతుంది. ఓపెక్ దేశాల నుండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాల వరకు అందరూ సౌదీ అరేబియా చమురుకు దూరంగా ఉండటం ప్రారంభించారు. గతంలో సౌదీ అరేబియా నుండి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలు ఇప్పుడు దాన్ని విస్మరిస్తున్నాయి. చివరగా ఈ ఎంటైర్ ఎపిసోడ్ వాళ్ళకి తెలిసింది ఏంటంటే డికేడ్స్ పాటు అండర్ ఎస్టిమేట్ చేసిన దేశాలు ఇంటర్నల్ పాలిటిక్స్, మిస్ప్లేస్డ్ యారగెన్స్, అలాగే అన్ని కేవలం భారతదేశం బలంను అర్థం చేసుకునే వేకప్ కాల్ అయ్యాయి. ఫోన్ కాల్, ఇంటర్నేషనల్ రీకాలిబ్రేషన్ మరియు గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ తో భారత్ ఇప్పుడు అన్షేకబుల్ అనే చెప్పాలి. ప్రస్తుతం సౌదీ అరేబియాకి భారత్ తో పెట్టుకుంటే బతకలేమనే స్థాయికి దిగజారిపోయింది. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.